చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం గంగాధర నెల్లూరు. ఇక్కడ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నాయకుడి లక్షణం. అయితే అది నారాయణ స్వామికి వర్తించట్లేదట. అటు సొంత పార్టీలో వర్గపోరు, ఇటు మద్యం కేసులు, ఈ రెండింటి మధ్య ఆయన ఉక్కిరి బుక్కిరి అవుతున్నారట. అయితే పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రూపుల గోల ఆయనకు తలపోటుగా మారిందట. తన సొంత నియోజకవర్గంలో నారాయణ స్వామి వ్యతిరేక వర్గంలో 3D పిక్చర్ చూపిస్తున్నారట. ఇంతకీ ఆ వర్గపోరుకు కారణమేంటి? ఆయన్ను వెంటాడుతున్న కేసులేంటి? జీడీ నెల్లూరులో రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రికి మాత్రం అంతా రివర్స్లో జరుగుతోందట. గడిచిన 5 ఏళ్లలో మొత్తం అపసవ్య దిశలోనే సాగుతోందంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసినప్పుడు ఆయన ఎటువంటి తలనొప్పులు పడలేదు. కానీ నారాయణ స్వామి తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రం సంగతి తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం ఐమాక్స్ రేంజ్లో సినిమా చూపిస్తున్నారట. ఇక 2019 ఎన్నికల్లో గెలిచి అప్పటి నుండి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్నారని చాలాసార్లు నారాయణ స్వామి స్వయంగా చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, కార్వేట్ నగరం మండలంలోని గ్రూపు రాజకీయాలు రానున్న పంచాయతీ ఎన్నికల నాటికి తీవ్ర రూపం దాల్చనుంది. మరి మీరు మారాలి, మీరంతా మారాలంటూ పదే పదే నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు. అయినా ఏమాత్రం లెక్క చేయట్లేదట నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ సలహాదారుగా పనిచేసిన జ్ఞానేందర్ రెడ్డికి నారాయణ స్వామికి మధ్య అంతర్గత విభేదాలు రేంజ్లో సాగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రూపు రాజకీయాలు పెరిగి పెద్దదయ్యింది. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణ స్వామిని నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తప్పించి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం విజ్ఞప్తి చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నారాయణ స్వామి తాను పోటీ చెయ్యను అంటే పోటీ చేయనని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. వైసీపీలో అంతా రెడ్లదే రాజ్యమన్న విమర్శలతో దాడి చేయడం అప్పట్లో సంచలనమైంది. అయితే రకరకాల కారణాలతో చివరకు నారాయణ స్వామి కుమార్తెకు కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. దీంతో నారాయణ స్వామి వ్యతిరేక వర్గం నేతలంతా ఒక్కొక్కరుగా తిరిగి ఆయనపై స్వరం పెంచుతున్నారట. నియోజకవర్గంలో నారాయణ స్వామి కుటుంబానికి అస్సలు అవకాశం లేకుండా చేయాలని ఓ వర్గం బలంగా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దానికి జ్ఞానేందర్ రెడ్డి వర్గం వెనుకొండి సహకరిస్తున్నారని లోకల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఓవైపు నారాయణ స్వామి యాక్టివ్గా రాజకీయాల్లో లేకపోగా ఆయన కూతురు కృపాలక్ష్మి సైతం అందరినీ కలుపుకొని పోవడం లేదంటూ గుర్రుగా ఉంటున్నారు వ్యతిరేక వర్గం నేతలు. ఆమెనే ఇన్ఛార్జిగా కొనసాగిస్తే రేపు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ఉండరని బహిరంగంగానే పేర్కొంటున్నారు. దీంతో వ్యతిరేక వర్గం నాయకులు వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి కొత్త నాయకత్వం కోసం నియోజకవర్గంలోని స్థానిక నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. మరికొందరు కీలక నేతలు దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారట. అందులో భాగంగానే గత 10 రోజుల క్రితం పాలసముద్రం మండలంలోని 6 మండలాల ముఖ్య నాయకులతో గంగాధర నెల్లూరు వైసీపీ సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కృపాలక్ష్మి గనుక ఇన్ఛార్జిగా కొనసాగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఇంటర్నల్గా చర్చించుకున్నట్టు సమాచారం. అలాగే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆమె పోరాటం చేయకుండా సైలెంట్గా ఉంటే అర్థమేమిటని ప్రశ్నించారట. కనీసం స్థానిక నాయకులతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కృపాలక్ష్మికి
సంబంధాలు లేవని అంటున్నారట. ఇంకా ఆమెనే కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కృపాలక్ష్మిని తప్పించి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలన్న క్రమంలో మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పేరు ప్రస్తావనకొచ్చిందట. కొందరు నాయకులు ఆయన పేరును ప్రస్తావిస్తే మరికొందరు మాత్రం గత ఎన్నికల్లో నారాయణస్వామిని ఎదుర్కొని కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన మేనల్లుడు రమేష్ తిరిగి వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అతనికి అవకాశం ఇస్తే పాత పరిచయాలతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లవచ్చన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారట. కొత్తగా వచ్చేది ఎవరైనా ఇలా ఎవరికి వారు నారాయణస్వామిని తప్పించే విషయంలో ఎవరికి వారు ఒకే మాట మీద ఉన్నారట. ఇలా నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం మొత్తం ఒక మాట మీదకు రావడంతో నారాయణస్వామి శిబిరంలో తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తానికి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యతిరేక వర్గం నుండి సమస్యలు ఎదుర్కొన్న నారాయణస్వామికి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా నిద్ర లేకుండా చేస్తున్నారట వ్యతిరేక గ్రూపులు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా నారాయణస్వామి పరిస్థితి మాత్రం నియోజకవర్గంలో అగమ్యగోచరంగా మారింది. కాని దానికి అయిన దానికి మీడియా ముందుకు వచ్చి సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకునే నారాయణస్వామి నేడు మౌనం వహిస్తున్నారట. ఓవైపు నియోజకవర్గంలో వ్యతిరేకత, మరోవైపు సిట్ అధికారులు ఎప్పుడొచ్చి మద్యం కేసులు అరెస్ట్ చేస్తారో అన్న భయంతో నారాయణస్వామి ఉక్కిరి బిక్కిరవుతున్నారట. అందుకే వైసీపీ అధిష్టానం రాష్ట్రంలో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వాటన్నింటినీ వదిలేసి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటూ మౌనంగా ఉంటున్నారట. వైసీపీ అధినేతను నమ్మి మద్యం పాలసీల్లో గుడ్డిగా సంతకాలు పెట్టి చిక్కుల్లో పడ్డానని తన అనుచరులతో వాపోయారట. అందుకనే నేటి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. మరి రానున్న రోజుల్లో జీడీ నెల్లూరులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.